అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి 15,000 రూపాయలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక మన మంత్రులు కూడా మాట్లాడుతూ అమ్మఒడి పథకాన్ని ఈ తేదీ నుంచి విడుదల చేస్తున్నట్లు ఒక డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఈ యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం, ఈ తల్లికి వందనం పథకాన్ని ఏ తేదీ నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు, ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక గత ప్రభుత్వంలో ఒకరికే ఇచ్చారు, మరి ఈ ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ అమ్మఒడి పథకాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక కొన్ని రూల్స్ అయితే మారాయి, కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి. ఇక అమ్మఒడి పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, ఇక ఎప్పటి నుంచి మనం దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు కావాలి అనే సమాచారాన్ని, అంటే ఏ జిరాక్స్లు కావాలి, ఏ ప్రూఫ్స్ కావాలి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ సింబల్ ఉంది, ఈ విధంగా ఉంటుంది గుర్తు, దానిపైన నొక్కితే చాలు లైక్ అవుతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది. ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్తుంది, వాట్సాప్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్ పైన నొక్కితే మీ ఫేస్బుక్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఈ పోస్ట్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి, ఏ అప్డేటు కూడా మిస్ అవ్వకూడదు అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరింత సమాచారం మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తల్లికి వందనం అంటే ఏదైతే గత ప్రభుత్వం అమ్మఒడి ఇస్తుందో అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం ఒక పిల్లాడికి ఇస్తే మనం ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందని మనకి ఇక్కడ మంత్రులు చెప్పారు. అలాగే సీఎం గారు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనకు 2 పథకాల మీద ఫోకస్ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఒకటి అమ్మఒడి తల్లికి వందనం, అలాగే ఇక్కడ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, ఈ 2 పథకాలను అమలు చేస్తామని ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయలేకపోతున్నాం. ఇక కేంద్రం ఇచ్చిన నిధులతో ఈ యొక్క పథకాలకు అమలు చేయలేం. కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఈ పథకాలకు ఈ డబ్బులను మళ్లించలేమని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చెప్పడం జరిగింది. ఇక తల్లికి వందనం విషయానికి వస్తే గతంలో ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కో పిల్లాడికి 15,000 రూపాయలు ఇస్తామని సీఎం గారు మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం దగ్గర అసలు డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చినట్లే ఒక్క పిల్లాడికి ఈ అమ్మఒడి 15,000 రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ అనేది, పూర్తి సమాచారం అనేది ఫిబ్రవరి 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించబోతున్నారు. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు
మనకు ప్రకటించడం జరిగింది. ఇక మాట్లాడుతూ కూడా అంటే మన బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ మే నుంచి కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం కింద ఒక్కొక్క పిల్లాడికి 15,000 రూపాయలను అందించబోతున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే ఈ మార్చి 31తో ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది. మళ్ళీ కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఇక జూన్లో మళ్ళీ కూడా తిరిగి స్కూళ్ళు ఓపెన్ అవుతాయి. ఏదైతే ఈ మేలో హాలిడేస్ ఉంటాయన్నమాట స్కూళ్ళకు, అప్పుడు మనకి యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తామన్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఒక్క పిల్లాడికి ఒక పథకాన్ని అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధం కావాలి. ఇక మనకు ఈ నెలలో ఖచ్చితంగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. మరొక 2 నెలల్లో విద్యా సంవత్సరం కూడా అయిపోతుంది. అంటే ఏప్రిల్తో హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి మళ్ళీ కూడా ఈ యొక్క మేలో మనకు హాలిడేస్ ఉంటాయి, అప్పుడు డబ్బులు వస్తాయి అంటున్నారు. కాబట్టి ఫిబ్రవరి 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి అప్లికేషన్ అంటే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతూ ఉన్నారు. ఇక గతంలో కూడా ఒక పిల్లాడికే ఇచ్చేవారు గత ప్రభుత్వంలో, ఇక అదే విధానాన్ని ఇక్కడ కూడా కొనసాగిస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా విద్యార్థుల డేటా అనేది తీసుకుంటారు. ఇక విద్యార్థుల డేటా అనేది తీసుకుని తల్లికి అంటే ఈ యొక్క పథకానికి మీరు తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, మీ పిల్లల ఆధార్ కార్డులు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఈ ఖచ్చితంగా ఈ 4 రకాల పత్రాలు కూడా మీ దగ్గర సిద్ధంగా ఉండాలి. ఈ 4 రకాల ప్రూఫ్స్ ఉన్నవారే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పకుండా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి. కాబట్టి ఈ ఫిబ్రవరి 6వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే మే నుంచి ఈ పథకాన్ని ఇస్తామని ఇటీవల మనకు ఎమ్మెల్యే కేసినేని చిన్ని గారు కూడా తెలియజేశారు. కాబట్టి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇక ఈ అమ్మఒడి పథకం కోసం కూడా చాలామంది తల్లులు అయితే ఎదురు చూస్తున్నారు, మహిళలంతా కూడా. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతో ఊరట కలిగింది. మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి అప్లికేషన్ వేసుకోవడానికి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత మే నుంచి కూడా ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా మీరు ఎంతమంది పిల్లలున్నా కూడా ఇవ్వట్లేదండి, ఒక్క పిల్లాడికి మాత్రమే ఇస్తామని సీఎం గారే చెప్పారు. కాబట్టి ఒక్క విద్యార్థికి మాత్రమే, ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు వెళ్తున్నారో ప్రస్తుతానికి ఒక్క పిల్లాడికి ఈ విద్యా సంవత్సరంలో ఒక్క పిల్లాడికి ఈ యొక్క పథకాన్ని ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏమైనా మారుస్తారేమో మనం చూడాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ఇది, తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. గంట పైన కూడా నొక్కండి, మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోండి.